హాయ్! ఇప్పుడే చెప్పేస్తున్నాను. మా వదిన వాళ్ళ బాబు పేరు రోహన్. వాడి గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఈరోజు వాడిని తీసుకొని మేమందరము బౌలింగ్‌కొచ్చాము. వాడికి ఇలాంటి బౌలింగ్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. అండ్ ఆ రోజైతే వాడు మస్తు ఎక్సైట్ అయ్యాడు. మేము కూడా వాడితో పాటు కలిసి చిన్నపిల్లల్లాగా మేము కూడా మస్తు ఎంజాయ్ చేసాము. ఇక్కడ బౌలింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి హవర్లీ కానీ లేకపోతే ఒక గేమ్ అంటే మేబీ ఒక గేమ్‌కి 12 రౌండ్స్ అట్లా ఉంటాయి. అట్లా మనం పే చేయొచ్చు. మేమైతే ఫస్ట్ తెలియక 1 అవర్‌కి తీసుకున్నాము. కానీ మనకి 1 అవర్‌కి ఎక్కువ ఛార్జ్ పడుతుంది. అదేదో మనము ఒక రౌండ్ అని చెప్తే చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అట్లా మేము సెకండ్ దానికి ఏం చేస్తామంటే ఒక్క రౌండ్ అని చెప్పాము. అప్పుడు మాకు చాలా తక్కువ పడింది. మేబీ ఎవరైనా యూఎస్లో ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే 1 అవర్కి ఆల్మోస్ట్ ఐ థింక్ 45-55 దాకా మేము పే చేసాము. అదే ఒక రౌండ్కి మీకు అంతేం ఛార్జ్ అవ్వట్లేదు, చాలా తక్కువ ఛార్జ్ అవుతుంది. మనకి 1 అవర్ అయినా అదే అవుతుంది, మేబీ 1 అవర్ అయినా అదే అవుతుంది, లేదంటే ఒక గేమ్ అయినా కానీ మనకు అంతే పడుతుంది. అదే నేను మీకు చెప్పాలనుకున్నాను. అదొక బౌలింగ్ ఒక్కటే కాదు, పిల్లలకి ఇష్టమైన గేమ్స్ లాంటివి అవన్నీ కూడా చాలా టైప్ పెట్టారు అక్కడ. మిషన్స్ అయితే ఎన్ని ఉన్నాయో. రోహన్ గడ్ అయితే చంపి పడేసినాడు మా అందరినీ. ఏదన్నా వాడికి పక్కా అలాంటి దగ్గరికి వెళ్తే వాడు పక్కా అలాంటివన్నీ చెయ్యాలనే చూస్తాడు. ఆ రోజు వాడు అదే చేశాడు. ఆ గేమ్ ఆడతా ఈ గేమ్ ఆడతా అని మా అందరిని సతాయించి కూర్చోబెట్టాడు. అండ్ అక్కడ కూడా అసలు పిల్లల్ని ఎంత అట్రాక్ట్ చేయడానికండి, వామ్మో! ఇంకంతే, మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే అయిపోతాం అనిపించింది. అండ్ మేము అక్కడ కొంచెం లైట్గా ఫుడ్ కూడా తీసుకున్నాము. మేము వెళ్ళింది నైట్ టైము, అందుకే కొంచెం ఆకలి అయితే తీసుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది?